హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మనం చాలా కథలు చెప్పుకుంటున్నాం. ఆ! ఇంతకుముందు అన్నా నేను బీర్బల్ కథలు, హ్మ్. పంచతంత్ర కథలు, అవును. నీతి కథలు, హ్మ్. తెలివి కథలు కూడా ఉన్నాయి కదా, కొన్ని రిలేషన్షిప్ కథలు కూడా ఉన్నాయి. అవును. మరి ఈ రోజు మా వ్యూవర్స్కి దేని గురించి చెప్తున్నారు కదా? బీర్బల్ కథ. బీర్బల్. యాహ్! అక్బర్, బీర్బల్ ఎన్ని కథలో బోలెడన్ని కథలు కదా! అందులో ఈరోజు మనం చెప్పుకోబోయేది కుండంత తెలివి. కుండంత తెలివి. ఒకరోజు సభ జరుగుతూ ఉంటుంది. అక్బర్ సభ జరుగుతుంటే ఎక్కడి నుంచో ఒక విదేశీయుడు వస్తాడనమాట. విదేశీయుడు అంటే ఎవరో కాదు, అమెరికా, లండన్ కాదు, జస్ట్ పక్క రాజ్యంలో నుంచి అనమాట. పక్క రాజ్యంలో నుంచి ఒకడు దూత వస్తాడు. వస్తే వెంటనే అతన్ని సభలోకి ప్రవేశపెట్టండి అంటారు. అతను వచ్చి, ప్రభు, మేము మీ గురించి, మీ రాజ్యం గురించి చాలా విన్నాము. మీ రాజ్యంలో చాలామంది తెలివైన వాళ్ళు, అంతా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారంట మీ రాజ్యంలో. అందుకని మా రాజు మీ రాజ్యం నుంచి కుండంత తెలివి తీసుకొని రమ్మని చెప్పాడు. మీ దగ్గర చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారంట కదా, అందులో నుంచి మాకు జస్ట్ ఒక కుండంత తెలివి ఇవ్వండి, నేను తీసుకొని వెళ్తాను అంటాడు. మామూలుగా ఇది ఎక్కడైనా సాధ్యమా? అంటే చూడండి, అప్పట్లో కూడా ఒక రాజు బాగున్నాడు, వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు, మంచి రాజ్యము అనగానే ఇవన్నీ కూడా కుతంత్రాలు అనమాట. కుళ్ళు కుతంత్రము అంటాం చూడండి. ఆ పక్క రాజ్యం వాడికి కుళ్ళు డెవలప్ అవుతుంది. అంటే ఒక యోధులే కాదు, ఒక రాజ్యంలో కేవలం యుద్ధం చేసే యోధులే కాదు, తెలివిమంతులైన వాళ్ళు, సంగీత విద్వాంసులు, పండితులు, ఇలాంటి వాళ్ళందరినీ రాజులు పోషించేవాళ్ళు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళను తట్టుకోవడం కోసం అనమాట. ప్రతి చోట యుద్ధమే కాదు కదా, గెలవాలి అంటే బుద్ధిబలం కూడా ఉండాలి. అందుకే ఇక్కడ బీర్బల్ ఉన్నాడు. అక్బర్ సభలో బీర్బల్ అనగానే అందరూ ఇదెట్లా సాధ్యం, తెలివి ఎక్కడ ఉంటుంది, తెలివిని ఎవరైనా కుండలో ఇస్తారా, ఇంకా మనం అవమానపడిపోయాము అని అనుకుంటారు. రాజు కూడా ఫీల్ అవుతాడు, అయ్యో ఏంటి పక్క దేశం వాడు అడిగింది మనం ఇవ్వలేకపోతున్నామే అని. ఇంతలోనే బీర్బల్ లేస్తాడు. లేచి, ప్రభు, ఇదేమీ పెద్ద విషయం ఏం కాదు, చాలా చిన్న విషయము, మనము ఇద్దాం వాళ్ళకి, కానీ కొంచెం టైం కావాలి, మనకి వెంటనే ఇవ్వలేము, కాస్త టైం కావాలి, ఒక 3 నెలలు టైం ఇవ్వమనండి అని అంటాడు. సరే అని, 3 నెలల తర్వాత మీరు రండి, మీకు కావాల్సిన కుండంత తెలివిని మీరు తీసుకెళ్ళండి అని బీర్బల్ చెప్తాడు. వాడు ఆ దూత వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వెళ్ళిపోగానే బీర్బల్ కూడా సభలో నుంచి బయటికి వెళ్ళి తోటలోకి వెళ్తాడు. తోటలోకి వెళ్ళి తోటమాలిని పిలుస్తాడు. తోటమాలిని పిలిచి కొన్ని కుండలు తీసుకొని రమ్మంటాడు, మట్టి కుండలు. కొన్ని మట్టి కుండలు తీసుకొని రా అంటాడు. ఒక 10 కుండల వరకు తెప్పిస్తాడు. తెప్పించిన తర్వాత అక్కడ గుమ్మడి పాదు ఉంటుంది, తెలుసా? గుమ్మడి పాదు ఇలా అల్లుకోని ఉంటుంది అంతా. అప్పుడప్పుడే చిన్నదనమాట, చిన్న చిన్న పిందెలు ఉంటాయి, చిన్న గుమ్మడికాయలు. ఏం చెప్తాడు, ఈ కుండల్ని తీసుకెళ్ళి ఆ గుమ్మడి పిందెలకి బోర్లించమంటాడు. మొత్తం అన్ని కుండలన్నీ బోర్లించేస్తాడు. ఓకే, ఒక 2 నెలల్లోపు, కొన్ని వారాల్లోనే అవి పెరిగి పెద్ద అవుతాయి. ఆ కుండలోనే పెరుగుతుంది గుమ్మడికాయ. తర్వాత జాగ్రత్తగా అవి తీయించి దానికి పైన క్లాత్ వేసి మూట కట్టేసి పక్కన పెట్టేస్తాడు. ఆ దూత వస్తాడు. అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు కదా, కాచుకొని ఉన్నారు, వీళ్ళని ఎట్లా అవమానపరచాలి అని. వచ్చేస్తాడు. వచ్చి, మరి మా కుండ తెలివి రెడీగా ఉందా అని అడుగుతారు. అంటే వెంటనే బీర్బల్ని పిలుస్తాడు. ఉంది ప్రభు, రెడీగా ఉంది అని. తెప్పించండి అనగానే కుండ మోసుకొని వస్తాడు వాడు. కుండ మోసుకొని రాగానే, ఎలా మరి తెలివి బరువు ఉంది ఏంటి అంటాడు. మరి తెలివి కదా బరువుగానే ఉంటుంది, సో మేము ఆ తెలివిని అంతా కూడా ఒక పండులో పెట్టాం. తెలివిని ఒక పండులో పెట్టి అది కుండలో పెట్టాము. మీరు దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి, కుండ విరగకూడదు. కుండ విరగకుండా కుండలో ఉన్న పండును బయటికి తీసుకుంటే మీకు ఆ తెలివి ఉపయోగపడుతుంది. మీరు ఆ కుండ విరిగిపోయింది అనుకోండి, దాంట్లో తెలివి మీకు ఉపయోగపడుతుంది, మీకు అందదు ఆ తెలివి అని. అంటే సరే, మూత తీసి చూస్తాడు. చూడగానే దాని నిండా గుమ్మడికాయ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఆడికి అసలు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అదే ఇది ఎలా సాధ్యం, అసలు మట్టి గుండలోకి ఇంత పెద్ద గుమ్మడికాయని ఎలా దూర్చాడు అని ఆశ్చర్యపోతాడు. అని ఏదైనా సరే పెట్టాడు, కానీ కండిషన్ ఇక్కడ మళ్ళీ బీర్బల్, మీరు తీసుకెళ్ళండి, మీకు ఆ తెలివి ఉపయోగపడాలంటే కుండ విరగకూడదు, కుండ విరగకుండా గుమ్మడికాయని బయటికి తీయలేరు, అంటే యాస్టీస్ తీయాలి కదా దాన్ని, అది రాదు అని ఆలోచిస్తే వెంటనే అక్బర్ కూడా, ఏది నేను కూడా చూస్తాను, ఆ కుండ తెలివి ఏంటో తెప్పించండి అంటాడు. తెప్పించి చూస్తాడు.
దాందేముంది ప్రభు, ఇంకా కావాలంటే మన దగ్గర ఇంకా 10 కుండలు ఉన్నాయి, ఎన్ని కావాలంటే అని పంపిస్తాము, ఎన్ని కుండల తెలివైనా మన దగ్గర ఉంది. కానీ వాళ్ళు తెలివిగా అందులో ఉన్న తెలివిని వాడుకోవాలి అని చెప్తాడు. తెలివిగా వాడుకోవాలి అనగానే ఆ వచ్చిన దూతకు అర్థమైపోతుంది, వీడు మనల్ని అర్థం చేసుకున్నాడు, అంటే మనం ఎలాంటి ఉద్దేశంతో వచ్చామనేది బీర్బల్ కనిపెట్టేశాడు అని వాడు సిగ్గుతో తల ఉంచుకొని కుండ తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆ రకంగా ఎప్పుడు కూడా రాజ్యంలో ప్రభువును, అక్కడ వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా ఇలా తెలివితో ఉండేవాళ్ళు, పండితులు, బీర్బల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎదుర్కొంటూ ఉండేవాళ్ళు అనమాట. అక్బర్ బీర్బల్ కథలంటే చాలా చమత్కారంగా ఉంటాయి. కుండంత తెలివి అన్నారు, తెలివి ఇచ్చాడు, మరి జాగ్రత్తగా తెలివిగా వాడుకోవాలి అని. ఊరికే అది కుండ ఇచ్చేసింటే వాడు ఏమనేవాడు, ఆ కుండ చూడు విరిగిపోయింది, ఏముంది కుండలో ఒక గుమ్మడికాయ ఉంది అంతే కదా అని, అంటే దాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడేవాడు. ఎప్పుడైతే ఈయన కండిషన్ పెట్టాడో, కుండ విరగకుండా, కుండ పగలకుండా అందులో ఉన్న తెలివిని తీసుకోండి అన్నాడు, వాడికి అర్థమైపోయింది రాంగ్ గా వచ్చాము అంటే తెలివిని అంటారు, డౌట్ ఎట్లా చేస్తారు అసలు వీళ్ళు, చూద్దాం, వీళ్ళని తప్పు పట్టడం కోసమే వచ్చాడన్నమాట. వీళ్ళ మీద ఏదో ఒక అపవాదు వేయాలి, వీళ్ళని అనాలి, వీళ్ళని తక్కువ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. కాబట్టి ఆ వచ్చిన దూతకు విషయం అర్థమైపోయి, అంటే చాలా తెలివిగా బీర్బల్ తన ప్రభువును, ఆయన వాళ్ళ రాజ్యం యొక్క గొప్పతనాన్ని కాపాడుకున్నాడు, పరువును కాపాడుకున్నాడు వేరే రాజ్యానికి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.